ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ఆవరణలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అనేక కట్టడాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం గర్భగుడి, అంతరాలయం, మంటపం అనే 3 భాగాలుగా ఉండగా గర్భాలయంలో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉండగా ఈ స్వామివారికి ఎదురుగా పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. వైకుంఠపురానికి గల మరో పేరు చిన్న తిరుపతి. దశాబ్ద కాలంగా నెలకొని ఉన్న పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. తిరుపతి వెళ్లేని వారు ఇక్కడే తమ మొక్కులను తీర్చుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేతంగా ఇక్కడ దర్శనమిస్తుండగా ఈ స్వామి కంటే ముందే సర్పదేవతైన నాగేశ్వరుడు వెలిశాడని పురాణం. ఈ ఆలయం స్థల పురాణానికి వస్తే పూర్వం అరణ్యంలో ఉండే ఈ ప్రాంతానికి ఎలాంటి పేరు అనేది లేదు. అయితే ఇక్కడ ఒక పుట్ట ఉండగా అది మామూలు పుట్టగానే చాలా కాలం అలాగే ఉండిపోయింది. ఒకరోజు ఒక భక్తుడికి నాగేశ్వరుడు కల్లో కనిపించి, ఆ పుట్ట ఇక్కడి ప్రాంతంలో ఉంది, నీవు నన్ను బయటికి తీసి ఆరాధించు, నీకు శుభం కలుగుతుందని చెప్పారట. మరుసటి రోజు తనకు వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెప్పి అక్కడ పుట్టలో చూడగా నిజంగానే దేవతామూర్తులు ఉండటంతో వాటిని బయటికి తీసి ఆ స్వామివారికి నాగేశ్వరుడు అనే పేరుని పెట్టి అక్కడే ప్రతిష్ఠించి ఆరాధించారు. ఇలా కొంతకాలం తరువాత ఈ ప్రాంతంలో నాగేశ్వరుడు వెలిశాడని తెలిసిన కంచి కామకోటి పీఠాధిపతుల వారు ఈ ప్రాంతానికి వచ్చి ఆ నాగేశ్వరుణ్ణి ఆరాధించి ఇక్కడే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణానికి పునాదులు వేసి ఈ ప్రాంతాన్ని వైకుంఠపురం అని ప్రశంసించారు. ఈ ఆలయంలో విశేషమేంటంటే ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఎక్కువగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సర్పదేవుడైన నాగేశ్వరుడికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. చుట్టుపక్కల గ్రామ రైతులు తమ మొదటి వరి పంట ఇక్కడికి తెచ్చి పరమాన్నం లేదా పాయసం వండి దేవుడికి నివేదన చేస్తారు. ప్రతి శనివారం నాగదేవతకు పొంగల్ నైవేద్యం పెట్టడం ఇక్కడి ఆచారం. కార్తీక మాసంలో మరియు నాగ చతుర్దశి నాడు ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం గుంటూరు నుంచి 25 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే తెనాలి బస్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైకుంఠపురంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.